ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన నామమున హృదయపూర్వక స్వాగతం. లెంట్ ధ్యానాలలో భాగంగా ఈరోజు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మ్యాన్స్ యాంగర్ డస్ నాట్ ప్రొడ్యూస్ ద రైచియస్నెస్ దట్ గాడ్ డిజైర్స్. ఈ అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ కిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. అనుదిన దైవ ధ్యానంనకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మా గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. తండ్రి, మరి ఈ లెంట్ కాలంలో తండ్రి మీకు సమీపంగా జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. మా జీవితంలో తండ్రి మరి ఇదిగో నాయన మీకు నచ్చని లక్షణములను విసర్జించి తండ్రి మరి మీకు అనుకూలంగా జీవించుటకు మీ యొక్క కృపను అనుగ్రహించమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి మనము కోపము గురించి కొద్దిసేపు ధ్యానించుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాము. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రియులారా, మరి ఇక్కడ 20వ వచనంలో చూసినట్టయితే నరుని కోపము దేవుని యొక్క మరి నీతిని నెరవేర్చదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో దైనందిన జీవితంలో మనకి ప్రతిసారి చాలా చిన్న విషయాల్లో కోపడుతూ ఉంటాము. మరి కోపము వల్ల కలిగే పరిణామాలేంటి? మరి బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు కోపపడడం వల్ల ఏమి కోల్పోయారు? మరి ఈ కోపంలో కూడా కొన్నిసార్లు మంచి ఉంటుందండి. ఎందుకనగా కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఎఫెసీ పత్రికలో 4:26లో రచించబడి ఉంది. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మరి ఈ కోపము పాపముగా ఎప్పుడు మారుతుంది? మరి ఈ పాపము చేయకుండా ఉండుటకు మనం ఏం చేయాలి అన్నది మనం ఈరోజు ధ్యానించుదాము. మరి ఈ కోపం గురించి మనం ఆలోచించినట్టయితే ధర్మశాస్త్రం అందు కొన్ని కోపముల గురించి నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఒక కోపము దుష్ట సంబంధమైనదైతే, రెండవది దైవ సంబంధమైనది, మూడవ కోపము అసూయతో కూడిన కోపము. మొదటిది మనము దుష్ట సంబంధమైన కోపం గురించి మనము ధ్యానించుదాము. ఆది కాండంలో చూసినట్టయితే 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే మనందరికీ తెలుసు, కయీను మరియు హేబెల్ యొక్క అర్పణల గురించి అక్కడ లిఖింపబడి ఉంటుందండి. మొట్టమొదటిసారిగా అనగా సృష్టి ఆరంభం నుండి చూసినట్టయితే మొదటిసారి రక్తాపరాధము కలిగిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మరి హేబెల్ని కయీను చంపినప్పుడు హేబెల్ యొక్క రక్తము దేవుణ్ణి మొరపెడుతుంది. అయితే ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల
వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఇక్కడ మరి అకారణమైన కోపము, ఎందుకంటే దేవుడు మరి హేబేలు యొక్క బలిని స్వీకరించాడు, కయీను యొక్క బలిని ఆయన స్వీకరించలేదు. దానిలో హేబేలు తప్పు ఏమీ లేదు, కానీ కయీనుకి తమ్ముని మీద అసూయ కలిగింది. దానివల్ల ఆయన్ని చంపివేశాడు. చంపివేయడం వల్ల అక్కడ రక్తాపరాధము జరిగింది, రక్తము మరి దేవుని మొరపెట్టింది. మరి ఈ కోపము దుష్ట సంబంధమైన కోపము. ఏ రకమైన దుష్ట సంబంధమైన కోపమైనా అది మరణానికి దారి తీస్తుంది. మరి దావీదు విషయంలో చూసినట్టయితే కూడా సేమ్ మనము గమనించవచ్చు. ఊరియా విషయంలో ఆయన రక్తాపరాధం చేసి ఉన్నాడు. మరి ఈ రక్తాపరాధం వల్ల కలిగిన నష్టము దావీదు అనుభవించి ఉన్నాడు తన జీవితంలో. దాని ద్వారా వచ్చిన శాపంలో ఆయన అనుభవించి ఉన్నాడు. ఇది దీనికి కారణం ఏంటి అనంటే కోపము. ఈ కోపం వల్ల చివరికి వచ్చే మరి పరిణామం ఏంటంటే మరణము. అకారణమైన కోపము అనగా దుష్ట సంబంధమైన ఈ కోపం వల్ల మరి ఇక్కడ మరణానికి దారి తీసింది. మరి ఇందులో ఇది కాకుండా దైవ సంబంధమైన కోపాలు కూడా మరి ఈ ధర్మశాస్త్రంలో మనం చూడవచ్చు. ఎవరి గురించి అనగా సమూయేలు మరియు సౌలు గురించి మనం ఆలోచించినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మరి 35వ వచనంలో చూసినట్టయితే మరి యెహోవా దేవుడు సమూయేలు ద్వారా సౌలును రాజుగా అభిషేకింపజేస్తారు. తర్వాత సౌలు ఎన్నో మార్లు దేవుని ఆజ్ఞను మీరి ఆయన చెప్పినవి కాకుండా మరి తన సొంత నిర్ణయాలు తీసుకొని దేవునికి ఎన్నోసార్లు కోపం రేపుతాడు. సమూయేలు వచ్చే వరకు కూడా బలిని అర్పించకుండా ఉండకుండా ఆయన రాకమునిపే బలిని అర్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా సమూయేలు మరియు యెహోవా దేవుడు కూడా సౌలు విషయంలో ఎంతో బాధపడ్డారు. ఎంతగా కోపం వచ్చింది సమూయేలు కనగా ఆయన ఒక మాట చెప్తుంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్టయితే, సౌలు బ్రతికిన దినములన్నింటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందున యెహోవా పశ్చాత్తాపము పడెను. ఇక్కడ చూసినట్టయితే మరి సౌలును రాజుగా చేసినందుకు యెహోవా దుఃఖపడ్డాడు, మరియు సమూయేలు కూడా చాలా బాధపడ్డాడు. ఈ కోపము వల్ల ఆయన సౌలు మరణాంతం వరకు కూడా మరి సమూయేలు సౌలును దర్శింపలేదు. ఇది దైవ సంబంధమైన కోపము. ఈ దైవ సంబంధమైన కోపం మరి ఒకసారి మనం చూసినట్టయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు మరి యెరూషలేము మందిరాన్ని దర్శించినప్పుడు ఆయనకు కోపం కలిగింది. తన మందిరాన్ని దొంగల గృహంగా చేసినందుకు ఆయన ఎంతో కోపపడి వారిని అక్కడున్న ప్రజలను అనగా వ్యాపారం చేయించిన వారిని అందరినీ తరిమి కొట్టాడు. ఇది దైవ సంబంధమైన కోపము. మరి ఈ మన జీవితంలో కూడా ఒక తండ్రి ఒక కుమారుడు చేసిన తప్పితాన్ని మరి గద్దిస్తాడు, కోప్పడతాడు. దానిలో పాపం ఏమీ లేదండి. ఎందుకంటే కుమారుణ్ణి సరిచేయటానికి తండ్రి గద్దించే కోపము లేకుంటే ఆయన కోప్పడ్డము సరిచేయడం అనేది కూడా అది దైవ సంబంధమైన కోపమే. ఎందుకంటే ఆ కోపము పాపానికి దారి తీయదు. మరి ఇక్కడ చూసినట్టే యోనా గురించి కూడా మనము ఒకసారి చూద్దాము. యోనా గ్రంథము 4వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొనెను. ఎందుకు మరి యోనాకి ఇక్కడ కోపం వచ్చింది? మరి యెహోవా దేవుడు నినివే పట్టణానికి యోనాను వెళ్ళి మరి 40 రోజుల్లో మరి నినివే పట్టణము నాశనం అవుతుంది, వారిని హెచ్చరించమని యోనాకు పంపినప్పుడు యోనా తర్షీషుకు వెళ్తాడు. తర్షీషులో మరి ఆ ఓడ మునగడము ఇవన్నీ అవుతాయి. తర్వాత మత్స్య కడుపులో నుండి 3 రోజులకి బయటికి వచ్చినాక నినివే పట్టణంలో ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. 40 రోజుల్లో మరి నినివే పట్టణము నాశనం అవుతుంది కాబట్టి మీరు మారండి అన్నప్పుడు మరి ప్రజలందరూ మరియు పశువులు అన్నీ కూడా బూడిదలో కూర్చొని మరి దేవునికి మొరపెట్టాయి, ఉపవాసం చేశాయి. ఆ సమయంలో మరి దేవుడు పశ్చాత్తాపడి నినివే పట్టణాన్ని కాపాడుతాడు. నినివే పట్టణాన్ని కాపాడినప్పుడు యోనాకి కోపం వస్తుంది. ఇది మరి ఈ కోపానికి కారణం ఏంటి? మరి ఎందుకు బాధపడాల్సి వచ్చింది యోనా? ఇక్కడ చూసినట్టయితే ఈ కోపంలో స్వార్థం కనిపిస్తుంది. యోనాకి మరి నినివే పట్టణ ప్రజలు రక్షింపబడడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు తెలుసు ఏంటి, దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆయన కృపగలవాడు, ఎలాంటి వారినైనా క్షమిస్తాడని తెలుసు. అందుకని ఆయన మరి 4వ అధ్యాయంలో చూసినట్టయితే 2వ వచనంలో చూద్దాము. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. దేవా, నువ్వు ఎలాగో గొప్ప దేవుడవని నాకు తెలుసు,
అయినను కూడా నువ్వు నన్ను అనవసరంగా నినివే పట్టణానికి రప్పించి ఈ ప్రజలను మరి రక్షించావు, దీని బదులు నేను చచ్చిపోయింది నయమానంటే ఇక్కడ ఒక మంచి పదాన్ని దేవుడు ఉపయోగించాడు. అది చూద్దామండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. అక్కడ దేవుడు మరి యోనాను అడుగుతున్నాడు, యోనా నీవు కోపించుట న్యాయమా అని అడిగినప్పుడు యోనా చాలా బాధపడి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మరి యోనాకి మరి బుద్ధి చెప్పుటకు, జ్ఞానం కలిగించుటకు దేవుడు ఒక సొర చెట్టుని మొలిపించి ఒక్క రోజులోనే దాన్ని ఒక పురుగును సృష్టించి దాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు అడుగుతాడనమాట యోనాని, మరి సొర చెట్టు విషయంలో నువ్వు బాధపడుతున్నావా యోనా అంటే, నేను మరణమైనంతగా నేను బాధపడుచున్నాను అన్నప్పుడు, మరి నీవు నీరు పోయని సోర చెట్టు గురించే నువ్వు ఇంతగా బాధపడితే మరి ఈ నినివే పట్టణ ప్రజల గురించి మరి నేనెంతగా బాధపడాలి అనేసి మరి యెహోవా దేవుడు యోనాకు కనపరుస్తాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ కారణానికి, యోనాకి కలిగిన కారణానికి, కోపానికి మరి కారణం లేదు. మరి ఈ కోపాలను చూసినట్టయితే మొదటిది మనము దుష్ట సంబంధమైన కోపం గురించి మనము ధ్యానించాము. అది మనం కయీనులో చూసాము, అది మరణానికి పాత్రమైంది. మరి నెక్స్ట్ సమూయేలుకి సంబంధించిన కోపాన్ని చూసినట్టయితే అది దైవ సంబంధమైనది. మరి యేసుక్రీస్తుకు వచ్చిన కోపం కూడా దైవ సంబంధం అయితే, మరి ఇక్కడ యోనాకు సంబంధించిన కోపం మాత్రము అసూయతో కూడిన కోపము. దీనివల్ల మరి ప్రజలు బాగుపడుట మరి ఆయనకు నచ్చలేదు. ఎందుకు అనంటే, నశించే వారిని నశింపజేయండి ప్రవ్వా, వీరిని ఎందుకు రక్షించుటకు మరి నీకెందుకు అంత ఇష్టం అన్నట్టుగా ఈయన ప్రవర్తించాడు. మరి ఈ కోపము అనేది పాపంగా ఎప్పుడు మారుతుందండి? దీని గురించి మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్టయితే, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపంను నిలిచి ఉండకూడదు. మరి ఈ కోపము పాపంగా ఎప్పుడు మారుతుందనగా, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచినట్టయితే అది పాపముగా మారుతుంది. మరి కయీను విషయంలో మరి జరిగినది అదే. ఏంటనగా, తనకు వచ్చిన కోపాన్ని ఆయన మనసులో పెట్టుకొని సూర్యాస్తమయం వరకు కూడా దాన్ని ఆయన మనసులో ఉంచుకున్నందువల్ల తన తమ్ముడైన హేబెల్ని చంపాడు. మరి ప్రియులారా, కోపము పడుడి కానీ దాన్ని పాపముగా మార్చకుడి. ఎందుకనగా సూర్యుడు అస్తమించులోగా మీ యొక్క కోపము తగ్గినట్టయితే అది పాపానికి దారి తీయదు. మరి ఈ విషయాన్ని మరి మనము హృదయంలో ధ్యానించుకొని, మనకి కోపం వచ్చినా కూడా దాన్ని తొందరగా మన హృదయంలో నుండి తొలగించుకొని దేవునికి ఇష్టలుగా జీవించుటకు మరి ఆయన మనకు కృపను అనుగ్రహించును గాక. గీతము పాడు.